అండి ఇది వచ్చి ఒక లేయర్ లాంగ్ ఫ్రాకు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌండ్ నెక్ అన్నది ఎలా తిప్పాలి ఈ వీడియోలో చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్ మాత్రం చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకుని మనమైతే నెక్ అయితే కుట్టుకోవాలి. లైనింగ్ అయితే ఎలా జాయిన్ చేయాలి మీకు తెలుసు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీని మీద కామెంట్ అయితే పెట్టండి. లైనింగ్ అయితే మనం నీట్గా అయితే జాయిన్ చేయాలి. లైనింగ్ అన్నది సాగదీయకుండా నీట్గా జాయిన్ చేస్తే మనకి ఫ్రాక్ కూడా నీట్గా వస్తుందండి. మళ్ళీ ఉల్టా చేసి పై వైపు నుంచి కూడా లైనింగ్ అతుక్కోవచ్చు. మనం లైనింగ్ అతుక్కోవడం రెండు విధాలుగా అతుక్కోవచ్చు. అంటే ఎవరికి ఎలా సులువుగా ఉంటే అలాగైతే అతికేసుకోవచ్చు. నేనైతే సగ భాగం అలాగా సగ భాగం ఇలాగా అతుకుతున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు అతకండి. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చి ఒక లాంగ్ ఫ్రాకు. దీనికి వచ్చి నెక్కకైతే ఒక లేయర్ అన్నది పై కన్నది ఒక లేయరు వస్తుందండి. ఎలాగన్నది కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఇది వచ్చి స్టిచ్చింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద అయితే కామెంట్ పెట్టండి. లాంగ్ ఫ్రాక్లు అందరూ ఇష్టపడుతున్నారు. లాంగ్ ఫ్రాక్లు వేసుకోవాలంటూ ఎవ్వరూ ఉండలేదు. ఇప్పుడు అంతా ట్రెండ్ లాంగ్ ఫ్రాకుల మీద నడుస్తుంది. మన ఇంట్లో ఉండే సులువుగా ఒక సారీ ఉంటే మన పిల్లలకు కుట్టుకోవచ్చు. మనం కూడా లాంగ్ ఫ్రాకులు కుట్టుకోవచ్చండి. బయట అయితే బోల్డ్ డబ్బులు పోస్తాం ఫ్రాకుల కోసం. మనమే ఇంట్లో కుట్టుకుంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మనకు ఆల్రెడీ పాత సారీస్ ఉంటాయి, ఎవరియన్నీ పెట్టిన సారీస్ ఉంటాయి. మన పిల్లలకు కుట్టుకోవచ్చు, మనం కూడా కుట్టుకోవచ్చు. డబ్బులన్నీ సేవ్ అవుతుంది. ఇది వచ్చి హ్యాండ్ అన్నది చిన్నగా తీసుకుంటే చాలండి, పెద్దది అక్కర్లేదు. హ్యాండ్ ఆల్రెడీ మనకి నెక్కి ఒక లేయర్ వస్తుంది. మీరు వీడియో మొత్తం చూస్తే ఇది ఏం మోడల్లో ఎలా కుట్టచ్చు, ఎలాస్టిక్ ఎలా వేయచ్చు అనేది మీకు అన్నది నీట్గా అర్థమవుతుంది. చిన్న హ్యాండ్సే నేను తీసుకున్నాను. ఇది షోల్డర్ కూడా జాగ్రత్తగా రెండు స్టిచ్చింగ్లు అన్నది చేసుకోవాలి. నెక్ మాత్రం రౌండ్ వేసుకోవాలండి. రౌండ్ వేసుకుంటేనే లేయర్ అన్నది మన రౌండ్ నెక్కకి రౌండ్గా లేయర్ వేస్తాము. షోల్డర్ రెండు వైపులో కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు స్టిచ్చింగ్లు కూడా వేసుకోవాలి. రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మన పిల్లలకు సులువుగా కుట్టుకోవచ్చు, మనం కుట్టుకోవచ్చండి. నెక్ అయితే మన పైపింగ్ అది చేయక్కర్లేదు. ఇప్పుడు వచ్చి అసలైంది ఇదిగోండి లేయర్. దీనికైతే డాట్స్ పెట్టుకోవాలి. అటు ఇటు కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకుంటే అన్నది మనకి అర్థమవుతుంది. ఆ షోల్డర్ దగ్గర నుంచి మనం డాట్ పెట్టే విధంగా డాట్ పెట్టుకున్న ఆనవాళ్ళ ప్రకారం పాదవించి వెడల్పుని మనం స్టిచ్చింగ్ అన్నది తీసుకోవాలి. ఎక్కడ ఇటు అటు జరపకూడదు. నేనే దీంట్లో కొంచెం బాల్తా కొట్టాను. నెక్క కొంచెం ఏడులో కొంచెం అయితే నేనైతే సాగదీసేసాను. నాకే ఎంత తేడా వచ్చింది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. నెక్ ఎప్పుడు సాగదీయకుండా చూసుకుంటూ వేసుకోండి. ఒకవేళ కానీ మీకు ఏమైనా సాగినట్టు అనిపిస్తే జస్ట్ ఎన్నో కుర్చీలు పెడితే అందం ఉండదు. జస్ట్ రెండు కుర్చీలు అక్కడక్కడ పెట్టుకోండి. ఒకే చోటనైతే పెట్టద్దు. నేను చేసిన పొరపాటు కూడా మీరు చెయ్యొద్దు. ఎందుకంటే ఇంత సీనియర్ టైం నాకే నెక్ సాగిపోయింది. నేను కరెక్ట్గా కొలతన తీసుకున్నాను, కానీ ఎందుకు సాగిందో నాకైతే తెలియలేదు. అంటే నేను కుట్టడంలో అటు ఇటు తిప్పిన వల్ల సాగింది. రెండు కుచ్చులు అనేది పెట్టేసుకున్నాను. ఇంకా నెక్ రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ తిప్పేసుకోవాలండి. చూడండి నెక్ అయితే ఎలాగొచ్చిందో. లేయర్ అన్నది నేను వేసేసుకున్నాను. పై కుట్టు కూడా వేసేసుకోవచ్చండి, కానీ దారం మార్చగా హ్యాండ్స్ అయితే వేసేస్తాను. హ్యాండ్స్ కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఈ లేయర్ మీద హ్యాండ్స్ కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. కానీ హ్యాండ్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా పార్టీలకు అది వెళ్ళినప్పుడు లేయర్ కొంచెం గాలికి పైకి లేచినా మనకి బాగోదు కదా, నీట్గా ఉండదు కదని నేనైతే చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చేసానండి. అలాగన్నది మనకు ఫ్రీగా ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడకుండా చిన్న హ్యాండ్ తీసుకోవాలి. ఎక్కువ పెద్ద హ్యాండ్ తీసుకుంటే లేయర్ మీద కనిపించకూడదు. హ్యాండ్ వేసినట్టు కూడా అదిగో నేనైతే హ్యాండ్ వేసే విధానం కూడా మీకు చూపిస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొచ్చి పై కుట్టు వేయాలి. దీనికి నేను దారం మార్చి పింక్ కలర్ దారం పెట్టుకుని వేస్తేనే కుట్టు నీట్గా ఉంటుంది. మళ్ళీ దారం మార్చుకోకుండా వేసుకోకూడదు. పై కుట్టు అంటే చాలా గోరుతో నొక్కి పెట్టి వేస్తేనే నీట్గా వస్తుంది. ఎలా పడితే అలా వేయకూడదండి లేయర్ అన్నది. లేయర్ నీట్గా రావాలంటే మన స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటేనే ఫ్రాక్ అన్నది నీట్గా వస్తుంది. ఈ ఫ్రాక్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే చెప్పాలంటే, ఒకటి ఎలాస్టిక్ వేసి మరీ కుట్టినండి ఫ్రాక్కి. ఇది వచ్చి ఫుల్ ఫ్రాకు ఎలాస్టిక్ వేసి కుట్టిన. అందరు ఫ్రిల్స్తోని వేరే వేరే విధంగా కుడతారు. నేనైతే ఎలాస్టిక్తో ట్రై చేశాను. సారీ కూడా ఇంట్లో సారీయే. ఇది వచ్చి ఈ సారీలో ఇది బ్లౌజ్ అండి. ఈ సారీ మొత్తం బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది. ఆ పింక్ నేను కట్ చేసి పైన లేయర్ కింద వేసాను. ఇంకా జాయిన్ చేసేసుకోవాలి. మనం ఎలాగా బాడీ జాయిన్ చేస్తాం కదా,
అన్నిటికి ఎలా జాయిన్ చేస్తాం దీనికి కూడా ఆదిని చూసుకుని ఆది ప్రకారం అయితే ఓ పక్కన అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా ఎలాస్టిక్ అయితే చూసుకున్నాను సాగదీసి నడువు ఎంత లూజ్ వచ్చిందో మొత్తం నడువు అయితే లూజ్ కరెక్ట్గా నాకు అయితే కొలతగా అయితే వచ్చేసింది. టేప్తో కూడా చూసుకున్నాను. అలాగే ఆదికి ఇచ్చింది కూడా నేను చూసుకున్నానండి. ఇంకొచ్చి చిన్న చిన్నగా ఫ్రిల్స్ అన్నది పెట్టుకోవాలి. నేనైతే దూరం కుట్టి వేసేసానండి. అంటే దారం పట్టుకుని లాగుతారు కదా, ఆ విధంగా అయితే నేను ట్రై చేశాను. పెద్ద కుట్టు పెట్టుకుని ఒక కుట్టు అన్నది మనం వేసుకోవాలి కింద ఫ్రిల్స్కి. పెద్ద కుట్టు పెట్టి దూరం కుట్టు మనం అందరం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఈ ప్లెయిన్ శారీకి ఒక కుట్టు అయితే దూరంగా పెట్టి నేనైతే ఒక స్టిచ్చింగ్ వేసాను. వేసిన తర్వాత ఇంకొచ్చి అది జాగ్రత్తగా మన గోరు ఎలా దారం పట్టలాగితే చిన్నగా ఫ్రిల్స్ అన్నవి ఇచ్చేస్తుంది. ఇది వచ్చి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ అయితే అతికేసుకుని పక్కన పెట్టుకుందాం కదా, లైనింగ్ అయితే నేను జాయిన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం అది వీడియో కొంచెం స్కిప్ అయ్యింది. అంటే ఫ్రిల్స్ అన్నది ఎలా పెట్టాలో ఆ విధానం చూపించలేదు. ఎందుకంటే జస్ట్ దారం పట్టి లాగితే అది అందరికీ తెలుసు కాబట్టి అలా లాగితేనే వచ్చేస్తుంది. లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నానండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఉన్న దానికి నేనైతే లైనింగ్ జాయిన్ చేసేస్తాను. మళ్ళీ కాకుండా చూసారా ఎలా జాయిన్ చేస్తున్నాను. ఒకసారి నా మాటలే కాదు నేను చేసే పనిని కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఎలాస్టిక్ ఎలా వేసాను ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది. ఇంకైతే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మెయిన్ బాడీ నుంచి ఒక 2 ఇంచులు అయితే టేప్తో చూసుకుని ఇలా ఒక కుట్టు అనేది మధ్యకి వేసుకోవాలి. బాడీ కింద పెట్టుకుని రాంగ్ సైడ్ని మన అన్నది ఫ్రిల్స్ ఉన్నది కదండి కిందదన్నది మనం ఒక స్టిచ్ అన్నది కదలకుండా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు కనిపించకుండా లేసులు కూడా కనిపించకుండా నీట్గా అన్నది వచ్చేస్తాను. నేను ఎలాగైతే కుడతానో కింద బాడీ ఉంది, పైన వచ్చి ఫ్రిల్స్ ఉన్నాయండి. చిన్న ఫ్రిల్స్ పెట్టాను. చిన్న ఫ్రిల్స్ ఎందుకంటే ఇలా కుడితే మనకు నీట్గా వస్తుంది. మనకి రాంగ్ సైడ్ తిప్పినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ లేసులు రావడం కొంచెం కొంతమంది లేసులు వస్తే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. ఆ లేస్ కూడా కనిపించకుండా ఏమీ కనిపించకుండా నీట్గా అయితే ఇలా కుట్టుకోవాలి. 2 ఇంచులు అయితే గ్యాప్ వదిలేసుకోవాలి. బాడీకి వదిలేసుకుని నేను ఎలాగైతే కుట్టే విధానం మీకు తెలుస్తుంది కదండి. నా మాటలే కాదు వీడియో కూడా చూస్తే అర్థమవుతుంది. ఎలాగైతే చివరికైతే కుట్టేసేసాను. దానిపై నుంచి మాత్రం కొంచెం మడత పెట్టుకొని బొందు ఎక్కించుకున్నంత అంటే మన ఎలాస్టిక్ ఉంది కదండి, అదైతే ఎక్కేంత వరకు మన ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం, పై కుట్టు కూడా వేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. నేనైతే ఎలా మడత పెడుతున్నాను చూసారు కదా, గోరంచు చప్పున పై కుట్టు వేసుకోవాలి. పై కుట్టు వేస్తే మన కుట్టు అనేది నీట్గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఎలాగైతే నేను కుడుతున్నానో. అస్సలు ఇదైతే కొంచెం కష్టమే. ఎలాస్టిక్ వేసేది విధానం కొంచెం కష్టమే, కానీ కరెక్ట్గా చూస్తే విధానం కూడా మనకి సులువు అన్నది తెలిసిపోద్ది. ఏంటంటే వేరే విధంగా కూడా కుట్టొచ్చు, వేరే విధంగా కుడితే అది నీట్గా ఉండదని నేనైతే ఇలా ట్రై చేశాను. నాకు తెలియదు, అప్పటికప్పుడు నేను ఆలోచించి అయితే ట్రై చేశాను. కానీ చాలా నీట్గా ఫ్రాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కస్టమర్ కూడా వెళ్ళి వేసుకున్నది ఆవిడ కూడా నాకు మంచి రివ్యూ అయితే ఇచ్చేసింది. చాలా బాగా కుట్టారండి. నా షార్ట్లో ఉంటుందండి, నా ఛానల్లో చూస్తే షార్ట్లో తెలుస్తుందండి. ఆవిడైతే చాలా మంచిగా కుట్టినని ఆవిడైతే నాకంటే మంచి కామెంట్ కూడా పెట్టారండి. ఇదిగో చూసారా ఒక లేయర్ అన్నది ఎలాగన్నది మనం పై బాడీకి చిన్న గోరంచి పెట్టి కదలకుండా మాత్రం స్టిచ్చింగ్ అన్న తీసుకోవాలి. మనకి ఎక్కడన్నా పని ఉందంటే ఇక్కడే పని ఉంటుంది. బాడీ అంతా నార్మల్గా అతికేసుకొచ్చి ఈ ఎలాస్టిక్ వేసిన దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని నిదానంగా చూసుకుని వేసుకోవాలి. కొంచెం టైం పట్టిన మొత్తం అయితే అలా స్టిచ్చింగ్ అయితే వేసేసానండి కింద పెట్టి. చూసారా వెనకాతలు కూడా ఎంత నీట్గా ఉందో. లోపల భాగం కూడా అసలు చిన్న లేసు కూడా కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఇంకా ఆ ఖాళీ నుంచి మనం ఎలా అయితే లంగాకు బొంది ఎక్కిస్తామో ఆ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లోంచి పినీస్ పెట్టి ఎలాస్టిక్ కూడా మనం 2 భాగాలు చేసుకుని 20 ఉందంటే 10 నాకు 20 వచ్చిందండి నడుము లూజీ. నేను 10 తీసుకున్నాను, సగం తీసుకున్నాను ఎలాస్టిక్. మీరు కూడా అలాగ ఒక అంచనా అంటూ చూసుకుని తీసుకోండి. మన పినిస్తో ఎలాగైతే మెల్లిగా బొందు ఎక్కిస్తామో కొంచెం ఇది ఎక్కించడం కూడా కష్టమే. ఎందుకంటే నేను కూడా ఇబ్బంది పడ్డాను. కంగారు పడకుండా నీట్గా అయితే ఎక్కించుకుంటే మనకన్నది ఫ్రాక్ అన్నది ఫుల్ అయిపోద్దండి, నీట్గా వచ్చేస్తుంది. నేనైతే ఎక్కించేస్తాను. ఇంకా ఆ చివరి ఈ చివర కూడా కొంచెం రఫ్ లాగేసుకున్నాను, ఎందుకంటే కదలకుండా ఉంటుంది. నేనైతే రఫ్ లాగేసుకున్నాను, ఎలాస్టిక్ ఎక్కించేసాను. ఇంకా అయితే సైడ్ జాయింట్ అయితే వేసేస్తానండి. ఇంకా మన ఫ్రాక్ ఆది ప్రకారం
హ్యాండ్స్ చూసుకుని నేను సైడ్ జాయింట్ అయితే ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ కూడా కాటన్ వేసాను, వాళ్ళు ఇచ్చారు లైనింగ్. సిల్క్ వేసుకుంటే ఇంకా మనకు షైనింగ్ ఉండు ఫ్రాక్కి, వాళ్ళు ఇచ్చిన లైనింగ్ నేనైతే వాడేసాను. నా ఆలోచన అంటే ఏమీ లేదు, ఆవిడైతే ఎలా అయితే లైనింగ్ ఇచ్చిందో ఆ లైనింగే నేనైతే వాడాను. కానీ మన సిల్క్ వేసుకుంటే క్రేప్ వేసుకున్న ఇంకా లుక్ వచ్చేద్దండి మన ఫ్రాక్ అన్నది. నేనైతే ఈ కుట్టే విధానం కటింగ్ కూడా మన ఛానల్లో పెట్టాను, 2 వీడియోలు కూడా. 2 వీడియోలు చూస్తేనే మీకు ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలి, లేయర్ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుంది విధానం అన్నది మీకు అర్థమవుతుంది. వీడియో మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి. ఇగో ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఆవిడైతే నాకు మంచి రివ్యూ ఇచ్చేసింది. బాయ్ అండి.